హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేరించెస్ రైటింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? అలాగే మా ఈ ప్రేమ సంఘర్షణ సీజన్ 2 ఎపిసోడ్స్ ఎలా అనిపిస్తున్నాయో నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ ఒక మోస్ట్ బ్యూటిఫుల్ స్టోరీ స్టార్ట్ చేయబోతున్నాం. సరే, ఇక ఆలస్యం చేయకుండా మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ 51. మరి అసలే భయంతో జ్వరం తెచ్చుకున్న లేక ఎదురుగా చీకట్లో ఫోన్ చూసుకుంటే దెయ్యంలా కాకుండా దివి నుండి దిగిన దేవతలా కనపడతావా ఏంటి అని అన్నాడు మనోహర్ అల్లరిగా. అంతే, మనోహర్ మాటకి సంధ్యకి కోపం వచ్చి మూత ముడుచుకుని "ఉమ్, ఉమ్" అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయ్యో సారీ సంధ్య అని లేక మనోహర్ అంటున్నా ఇంకా ఎవరి మాటలు విందు కదా, వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది సంధ్య. సంధ్య వాళ్ళ అమ్మగారు లేకతో అమ్మ పొద్దున్నుంచి ఏమీ తినలేదు, అదంతేలే కానీ ముందు కొంచెం నువ్వు లేగు, లేచి ఫ్రెష్ అయ్యి ఏమైనా తిందువు కానీ తల్లి, లేగు ఫ్రెష్ అవ్వు తల్లి అని అన్నారు. సరే ఆంటీ. వర్షిణి అక్క వాళ్ళు ఏరి అని అడిగింది లేక. వర్షిణి వాళ్ళమ్మ పాపం మన మేఘన ఉంది కదా, మేఘనాకి వాంతులు ఎక్కువయ్యి నీరసం వస్తే సెలైన్ ఎక్కిస్తున్నారా. ఇంకా వర్ష జితేంద్ర ఇద్దరు కూడా మ్యాగీ వాళ్ళ ఇంటికి, మ్యాగీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు చూడడానికి. నేను కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ నువ్వు కూడా పాపం పొద్దున్న నుంచి లేవకపోతే మాకు ఇంకా భయం వేసింది. అందుకే తల్లి నువ్వు లేచాక మేము వెళ్దామని ఆగాం తల్లి అని అన్నారు అని లేక తల నిమురుతూ చెప్పారు సంధ్య వాళ్ళ అమ్మగారు. అయ్యయ్యో అవునా ఆంటీ, నా కోసం ఆగిపోయారా? అయినా నా కోసం సంధ్య ఉంది కదా ఆంటీ, అది చూసుకుంటుంది కదా, వెళ్ళండి ఆంటీ పర్లేదు అంటే. సరే అమ్మా నువ్వు జాగ్రత్త అని అంది. సరే ఆంటీ మీరు మ్యాగీ అక్క దగ్గరికి వెళ్ళండి అని చెప్పి, సరే తల్లి మేము బయలుదేరుతాము జాగ్రత్త అని చెప్పి మేఘన దగ్గరికి బయలుదేరారు సంధ్య వాళ్ళ అమ్మగారు నాన్నగారు. ఈలోపు లేక ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. కోపంగా మంచం మీద కూర్చుని గోళ్ళు తినే ప్రోగ్రాంలో ఉన్న సంధ్య దగ్గరికి వెళ్ళి, సారీ సంధ్య, నేను ఏదో సరదాగా ఆటపాటలతో ఏదో అల్లరిగా అన్నాను అని అన్నాడు మనోహర్. సంధ్య మనో మాటని అసలు తనకేమీ వినపడినట్టుగా మూతి ముడుచుకుని మొహం పక్కకు తిప్పేసి కూర్చుంది. అరే సారీ అన్నాను కదా, ఏదో సరదాగా అన్నాను, నీ కోపం పోవాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అని అడిగాడు మనోహర్. నా కాళ్ళు పట్టుకుని సారీ చెప్పు అని మనోహర్తో చెప్పి మళ్ళీ మొహం పక్కకి తిప్పుకుంది. అవునా, అంతేగా అని మనోహర్ మోకాళ్ళ మీద కూర్చుని సంధ్య పాదాలు పట్టుకుని తల పైకెత్తి సంధ్య కళ్ళల్లోకి చూస్తూ ఐఎమ్ రియల్లీ సారీ సంధ్య, నిజంగా నువ్వు ఇంత బాధపడతావు అనుకోలేదు, నేను ఏదో సరదాగా అన్నాను, నువ్వు నాకు నిజంగా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజంగా దివి నుండి వచ్చిన దేవకన్య సంధ్య అని అన్నాడు. తను సరదాగా కాళ్ళు పట్టుకోమంది, కానీ ఇటు మనోహర్ నిజంగా పట్టుకుని సారీ చెప్పేసరికి సంధ్యకి ఇంకా నోటి వెంట మాట రాలేదు. మనోహర్ సంధ్య పాదాలు వదలకుండా సారీ చెప్పానుగా, నవ్వొచ్చుగా ప్లీజ్ అని అన్నాడు. సంధ్య చిన్నగా నవ్వి చాలే ఇంకా పైకిలే అని అంది. అమ్మ తల్లి థ్యాంక్స్ అమ్మ నన్ను కరుణించినందుకు అని చెప్తూ సంధ్య పక్కనే కూర్చుని, పాపం మన లేక పొద్దున్నుంచి ఏమీ తినలేదు కదా, తనకి ఫుడ్ తీసుకుని వెళ్దాం, ఈ పాటికి ఫ్రెష్ అయి ఉంటుంది, అసలే చాలా నీరసంగా ఉంది కదా అని అన్నాడు మనోహర్. అవునవును వెంటనే మూడ్ మార్చి అవునవును నిజమే నిజమే అని లేచి గబగబా గబగబా కిచెన్లోకి వెళ్ళింది సంధ్య. మనోహర్ ఈలోపు అరవింద్కి ఫోన్ చేసి అక్కడ అప్డేట్ తెలుసుకుని అరవింద్ చెప్పిన విషయం విని వాళ్ళ బాస్కి ఫోన్ చేశాడు. అరవింద్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ బాస్కి చెప్పాడు మనోహర్. ఫోన్ పెట్టేసి ఈలోపు సంధ్య ఏం చేస్తుందా అని కిచెన్లోకి వెళ్ళాడు. సంధ్య ఈలోపు కిచెన్లో తనకొచ్చి రాని వంటలతో దోశ వేసి రెడీగా ఉంది. అప్పుడు మనం సంధ్యతో పాటు లేఖ దగ్గరికి వెళ్ళాడు. లేక టిఫిన్ తింటూ ఉంటే సంధ్య కూర్చుని కబుర్లు చెప్తూ ఉంది.
మనోహర్ కూడా వాళ్ళతో పాటే కూర్చుని ఉన్నాడు. లేక టిఫిన్ తినేసాక టాబ్లెట్స్ ఇచ్చింది. ఇంతలో అక్కడికి శ్రీకర్ వచ్చాడు. శ్రీకర్ వచ్చి ఇప్పుడు ఎలా ఉంది లేక అని అడుగుతూ లేక పక్కనే కూర్చొని నుదుటి మీద చెయ్యి పెట్టి ఫీవర్ తగ్గిందా లేదా అని చూశాడు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు స్త్రీ, తగ్గింది అని చెప్పింది లేక. అయినా ఇంత సడన్గా ఫీవర్ అంటే నువ్వు అద్దంలో కానీ ఏమైనా చూసుకున్నావా ఏంటి కొంప తీసి అని అడిగాడు శ్రీకర్ అల్లరిగా. నిన్ను అని కోపంగా శ్రీకర్ భుజం మీద కొట్టింది లేక. సరే శ్రీకర్, ఇప్పుడే వస్తాను, టెర్రస్ మీద బట్టలు ఉండిపోయాయి, మబ్బు వేస్తుంది, తీసేసి వస్తాను అని చెప్పి ఫోన్ చూసుకుంటున్న మనోహర్ పాదం మీద తొక్కి రా, వాళ్ళిద్దరికి కాస్త ప్రైవసీ అని సైగ చేసి మనోహర్ని కూడా తీసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోయింది సంధ్య. ఈలోపు మనోహర్కి పాపం అక్కడ పరిస్థితి ఏమీ అర్థం కాక మనోహర్ సంధ్యతో, అదేంటి బట్టలు తేవాలన్నావు కదా, మరి రూమ్లోకి వచ్చావు, నన్ను ఎందుకు రమ్మన్నావు సంధ్య అని ఏమీ అర్థం కాని అమాయకపు ఫేస్ పెట్టుకుని అన్నాడు ఫోన్ చూస్తూనే. సంధ్య మనోహర్ చేతిలో ఉన్న ఫోన్ తీసి మంచం మీద వేసేసి, బాబు స్వాతిముత్యం, వాళ్ళు మాట్లాడుకోవటానికి ప్రైవసీ కావాలి కదా, ఆ మాట అన్నాను, నీకు వినిపించలేదా, అందుకే నిన్ను కూడా తీసుకొచ్చాను అని చెప్పింది సంధ్య. అయినా ఎంత స్వాతిముత్యం ఏంటయ్యా స్వామి నువ్వు అని అంది సంధ్య. అవునా, సరే కానీ వెదర్ చల్లగా ఉంది కదా, టెర్రస్ మీదకి వెళ్దామా అని అన్నాడు మనోహర్. సరే నువ్వు పద, నేను 2 minutesలో వస్తాను అని అంది సంధ్య. అలా 2 minutes అయ్యాక సంధ్య మనోహర్ ఇద్దరు కూడా పైకెక్కి పిట్టగోడకు ఆనుకుని కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మనోహర్, ఎప్పటి నుంచో నిన్ను అడగాలనుకుంటున్నాను, అడగొచ్చా అని అంది. దానిలో ఏముంది సంధ్య, అడుగు అని అన్నాడు మనోహర్. సరే అయితే నీ ఫస్ట్ క్రష్ ఎవరు అని అడిగింది సంధ్య. అదేంటి సడన్గా ఇలా అడిగావు, చెప్పు అంటే. ఓకే, ఒక అమ్మాయి ఉంది సంధ్య, తన ఫోటోని చూడగానే నచ్చేసింది అని ఆకాష్ సంధ్య ఫోటో పంపిన ఆ సిచ్యువేషన్ని గుర్తొచ్చి మనోహర్ పెదాలపై చిరునవ్వు చేరింది. సంధ్య కొంచెం ఉడుక్కుంటూ తన గురించి చెబుతూనే, బ్లష్ అయిపోతున్నావు, ఇంతకీ ఎవరేంటి ఆ అమ్మాయి అని అడిగింది సంధ్య. తెలీదు సంధ్య తనెవరో, కానీ తన ఫోటో చూడగానే చాలా నచ్చింది, కానీ తనతో మాట్లాడే ధైర్యం చేయలేకపోయాను అని చెబుతూనే లేచి వెళ్ళిపోతుంటే సంధ్య మనోహర్ చెయ్యి పట్టుకుని ఆపి, మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావే, నీకు అంత చెప్పాలని లేదా ఏంటి అని లేచి నుంచుని అడిగింది. అయ్యో అలా ఏం కాదు సంధ్య, ఎందుకో మౌత్ ఆర్గన్ ప్లే చేయాలనిపించింది, అందుకే మౌత్ ఆర్గన్ తీసుకొద్దామని అని అన్నాడు మనోహర్. అవునా, నీకంత శ్రమ అవసరం లేదులే, నేను తెచ్చానుగా అని తను తీసుకొచ్చిన మౌత్ ఆర్గన్ చూపించింది సంధ్య. నువ్వు షార్ప్ సంధ్య అని అంటూ మౌత్ ఆర్గన్ తీసుకుని మ్యూజిక్ ప్లే చేస్తుంటే సంధ్య వింటూ ఉంది. మనోహర్ మ్యూజిక్ ప్లే చేయడం ఆగిపోగానే సంధ్య మాట్లాడేలోపు, సూపర్ మనో, నువ్వెంత అందంగా ఉన్నావో నీ మ్యూజిక్ కూడా అంతే వినసొంపుగా ఉంది అని అంటూ మనోహర్ దగ్గరికి వచ్చింది తన్విక. ఒక్కసారిగా అక్కడ తన్వికాని చూడగానే సంధ్య మనోహర్ ఇద్దరికీ ఒక క్షణం పాటు ఏమీ అర్థం కాలేదు. ఏంటి తినిక్కడ అని మను, ఏంటి ఈ అమ్మాయి ఇక్కడ అని సంధ్య, ఇద్దరు ఒకరినొకరు చూసుకుని షాక్ అయిపోయారు. అలా ఉండిపోయారు. కొద్దిసేపు వాళ్ళ మధ్య మౌనమే నడిచింది. ఇంకా వెంటనే మను తేరుకుని, నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు మనోహర్ తన్వికని. నేను నీకోసమే వచ్చాను మను, నిన్న నువ్వేమో 16 days వరకు రాను అని అన్నావు కదా, అందుకే నీ గురించి అడిగితే ఆఫీస్లో నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నువ్వు జితేంద్ర సార్ వాళ్ళ ఊరు వచ్చావని. సార్ వాళ్ళ ఇల్లు అడ్రస్ అన్నీ కొనుక్కొని నైట్కి నైట్ స్టార్ట్ అయిపోయాను తెలుసా, అందుకే నీకోసమనే ఇక్కడికి వచ్చేసా అని అంది తన్విక. అయినా నువ్వెందుకు వచ్చావు,
అని విసుగ్గా అడిగాడు మనోహర్. అరే, ఇంటికి వచ్చిన గెస్ట్ని పట్టుకుని ఎందుకు వచ్చావని అడుగుతావేంటి? సంధ్య, నువ్వైనా చెప్పు, నేను ఇప్పుడు మీ ఇంటికి కూడా గెస్ట్ని కదా అని అంది తన్విక. సంధ్య మాట్లాడేలోపు మనోహర్ చిరాకుతో అక్కడి నుండి ఫేస్ చిరాగ్గా పెట్టి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈలోపు తన్విక సంధ్యతో, ఎలా ఉన్నావు సంధ్య, బాగున్నావా? అయినా సంధ్య, నిన్ను ఒక హెల్ప్ అడుగుతాను, నాకు ఒక హెల్ప్ చేయవా ప్లీజ్ అని అడిగింది. సంధ్య ఏంటి అని అంది. అదే సంధ్య, మనోహర్ని నన్ను కలపవా? తనంటే నాకు చాలా ఇష్టం, నీకు ఆల్రెడీ చెప్పాను కదా అని అడిగింది తన్విక. సంధ్య ఒక్కసారిగా షాక్ అయ్యి ఏమీ మాట్లాడలేదు. సంధ్య, ఈ ఒక్క హెల్ప్ చేయి సంధ్య, ప్లీజ్ సంధ్య, చేయవా అని అడిగింది తన్విక. ఈలోపు సంధ్య సంధ్య ఎక్కడున్నావా అని అంటూ వచ్చింది లేఖ. లేఖ, నువ్వెందుకు వచ్చావే, చల్లగా ఉందా? మళ్ళీ నీకు ఫీవర్ వచ్చేస్తుంది, నడు కిందకి అని అంటూ లేఖని తీసుకుని సంధ్య దగ్గరికి వెళ్తూ, నువ్వు కూడా కిందకి వచ్చే తన్విక అని అంది సంధ్య. సంధ్య కిందకు రాగానే లేక సంధ్యను మెట్ల దగ్గరే ఆపి, ఏంటి సంధ్య, తన్విక ఇక్కడి వరకు వచ్చింది? చూడు, నువ్వేమో నా మాట వినవు, నా మాట విని నేను చెప్పింది చేయవే బాబు, నువ్వేమో ఎప్పుడైనా మా మాట వింటావేంటి? అయినా సంధ్య, నీ బుర్రకి అర్థమయ్యేలాగా నీకు ఒకటే చెప్తున్నా, నీకు ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్పను సంధ్య, మనోహర్ని వదులుకోకే, తనలా ప్రేమించేవాడు దొరకడే బాబు, నీకు చాలా మంచివాడే తనను వదులుకుంటే నీ లైఫే కోల్పోతావు, చూసుకో అని అంది లేఖ. అది కాదు లేఖ అని సంధ్య అంటుంటే, ఏంటి కాదు, లేదు, అవును, లేదు, నాకు చెప్పాలనిపించింది చెప్పాను, అయినా సంధ్య ఎన్నిసార్లు చెప్పించుకుంటావే? సర్లే, చెప్పి చెప్పి నేను విసుకుపోయినా నీకు మాత్రం విసుకురాదు, ఇంకా నీ లైఫ్ నీ ఇష్టం అని వెళ్ళిపోయింది విసుగ్గా లేక. ఇదేంటిది, నేను చెప్పేది వినకుండా వెళ్ళిపోయింది అని అనుకుంటూ, లేక ఆగు ఆగు అని అంటూ వెళ్ళింది సంధ్య. మెట్లు దిగుతున్న తన్విక వీళ్ళ మాటలు విని షాక్ అయ్యి, ఏంటి, మనోహర్ సంధ్యని లవ్ చేస్తున్నాడా? కానీ సంధ్య ఒప్పుకోలేదనుకుంటా. అమ్మయ్య, లేదంటే నేను ఆఫీస్లో మనో గురించి నా ఒపీనియన్ చెప్పినప్పుడు కూడా నేను అప్పుడు గమనించా కదా, తనలో ఎటువంటి రియాక్షన్ లేదుగా. అమ్మయ్య, పోనీలే, అంతా మన మంచికే, ఎలాగైనా మనోహర్ నన్ను ప్రేమించేలా చేసుకోవాలి, మనోహర్కి నేను దగ్గర అవ్వాలి, తనతో నా జీవితం షేర్ చేసుకోవాలి, ఈ సంధ్య వీళ్ళెవరు అడ్డొచ్చినా కానీ మనోని నా సొంతం చేసుకోవాలి అని అనుకుంది తన్విక. సంధ్య లోపలికి వెళ్ళేసరికి శ్రీకర్, మనోహర్ హాల్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. లేక తన రూమ్లోకి వెళ్ళిపోయింది. సంధ్య లేఖ దగ్గరికి వెళ్ళి, ఏమే, ఏంటే, నేను చెప్పేది వినకుండా వచ్చేసావేంటి అని అడిగింది. ఏం చెప్తావు, టైం కావాలి అంటావు, అంతేగా, నువ్వు తీసుకునే ఈ టైంలో ఈ మధ్య గ్యాప్ని చక్కగా ఫిల్ చేయడానికి వచ్చిందిగా ఆ తన్విక, ఇంకా నువ్వేం టైం తీసుకుంటావు అని పిసుగ్గా అంది లేక. మరి ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ కలిసిపోతున్నారు అనుకున్నా. సడన్గా తన్విక వచ్చింది. తన్విక రావటం వల్ల సంధ్య, మనోహర్ జీవితాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? తన్విక మనోని తన ప్రేమలో పడేసుకుంటుందా లేదా తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.